బీహార్ రాష్ట్రం బోధ్‌గయాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఎక్కడైనా పెళ్ళిళ్ళు కట్నం ఇవ్వలేదనో, లేదా వరుడు, వధువు తరపు బంధువులకి సంబంధించి మాట ఏదైనా వైరం పెరిగితే ఆ పెళ్లి ఆగిపోయిన సందర్భాల్ని చాలా జూసాము. పీటల మీద పెళ్ళిళ్ళు అలాంటి చోటే ఆగిపోతూ ఉంటాయి. బట్ అది పాత కాలంలోనే ఇప్పుడది చాలా వరకు తగ్గిపోయింది. బట్ అయినప్పటికీ ఇప్పటికీ గూడా ఇంకా అలా కంటిన్యూ అవుతున్న, అంతకన్నా దారుణంగా కంటిన్యూ అవుతున్న ప్రదేశాలున్నాయి. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి తెలిస్తే అది నవ్వాలా? బాధపడాలా? అన్నదైతే అర్థం కాదసలు. బట్ ఏంటంటే ఒక్క స్వీట్ కోసం అంటే ఒక రసగుల్లా అనే ఒక స్వీట్ కోసము పెళ్ళికొడుకు బంధువులు, పెళ్ళికూతురు బంధువుల్ని ఇష్టం వచ్చినట్టు వీర బాదుడు బాది చితక్కొట్టేశారు. మరి ఇంత అంత గట్టిగా కొట్టుకున్న తర్వాత ఒకరి మీద ఒకరసలు ఏదో అంటే ఎలక్షన్స్‌లోనో లేపోతే ఏవైనా కొన్ని సందర్భాల్లోనో రౌడీ ముక్కలు ఎలా అయితే ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉంటాయో, ఆ రకంగాను అంత పెద్ద పెళ్లి మండపంలోనే అంతమంది పెద్దలుంటారు. ఎంతో గౌరవించే ఎంతోమంది బంధువులొస్తారు. మరి అలాంటి పెళ్లిలోని చిల్లరగా ఒక రసగుల్లా కోసము పెళ్ళికొడుకు బంధువులు, పెళ్ళికూతురు బంధువులని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టడంతోని అక్కడున్న వస్తువుల్ని, చైర్స్‌ని మొత్తం అన్నింటిని కళ్యాణ మండపాన్ని మొత్తం గూడా ధ్వంసం జేసేసుకున్నారు. తీరా జూసి రీజన్ ఏందిరా అంటే రసగుల్లా పెట్టలేదంట. రసగుల్లాలు అయిపోయినియంట భోజనాల టైంకి. ఆ రసగుల్లాలు అయిపోయిన సందర్భంగా ఇంకా తెప్పించాలి లేదా అందుబాటులో ఉండవు. ఇంక వేరే ఏదైనా స్వీట్‌తోని అడ్జస్ట్ అవ్వండి అని జెప్పేసి అంటే, లేదు మాకు రసగుల్లానే గావాలి. రసగుల్లా లేకపోతే కుదరదు అని జెప్పేసి వాళ్ళక్కడ పట్టుబట్టడం జరిగింది. మరి ఈ పట్టుబట్టడంతోని ఒకరికి మాట గొడవలు పెరిగినియి. కనీసం రసగుల్లా దగ్గర అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఇంక జీవితంలో నా అమ్మాయిని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు అనే వాదన పెరిగింది పెళ్ళికొడుకు బంధువులకి, అలాగే పెళ్ళికూతురు బంధువులకి. అలాగే అంతే గాకుండా వీళ్ళు తీవ్ర స్థాయిలోన కొట్టుకోవడం వలన అక్కడ చైర్స్ అన్నీ విసిరేసుకోవడం వలన ఏంటంటే కొంతమందికి దెబ్బలు గూడా తగిలినియి దానిలోని. సో, మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకరికొకరు పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేసుకున్నారు. అలాగే పెళ్ళిని గూడా ఇంకా ఆపేద్దాము అని జెప్పేసి ఇంకా పెళ్లి జరగకుండా అయితే ఆ పెళ్ళిని క్యాన్సిల్ జేసుకున్నారు. అప్పటికి గూడా అమ్మాయి తరఫు బంధువులు ప్రయత్నం జేశారు. పెళ్లి ఆగకుండాను. అయినప్పటికీ గూడా అబ్బాయి తరఫు బంధువులు పెళ్లిని పెళ్లి చేసుకోవడానికైతే వాళ్ళు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదనేది ఇక్కడ అర్థమవుతుంది. అలాగే పెళ్ళికొడుకు బంధువులు గూడా పెళ్ళికూతురు బంధువుల మీద పూర్తి స్థాయిలో రివర్స్ అయిపోయారు. ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడారు అని జెప్పేసి. మొత్తానికి రసగుల్లా పెట్టిన చిచ్చు ఇదంతాను. వీళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళిన తర్వాత ఇచ్చిన కంప్లెయింట్ మేరకు పెళ్ళికూతురు తాలూకా బంధువులు కంప్లెయింట్ రైజ్ చేస్తూ కూడా వాళ్ళు పెళ్ళికి ముందే కట్నానికి సంబంధించి గూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు మాట్లాడిందొకటి, వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేసిందొకటి. అయినప్పటికీ గూడా మేము కాంప్రమైజ్ అయ్యి పెళ్ళికి ఒప్పుకున్నాము. అది ఇన్‌స్టాల్‌మెంట్ వైస్ మాట్లాడుకొని ఇచ్చుకోవడానికి. అప్పుడు గూడా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడే మేము పెళ్లి ఆగిపోతదనుకున్నాం. బట్ అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నంలో మళ్ళా ఇప్పుడు కేవలం ఒక స్వీట్ రసగుల్లా కోసం ఇంత పెద్ద గొడవ చేసి పెళ్లి పందిరి మొత్తం నాశనం చేశారు. సో, పెళ్ళికొడుకు తల్లిదండ్రుల కుటుంబానికే గాకుండా వాళ్ళ బంధువులు కూడా అందరూ ఇలా వ్యతిరేకంగా బిహేవ్ చేశారు కాబట్టి, ఆ కుటుంబంలో మేమసలు ఇవ్వదలుచుకోవట్లేదు. ఈ పెళ్ళిని మేము రద్దు చేసుకుంటున్నాము. వీళ్ళ మీద డౌరీ కేసుని గూడా పెట్టాల్సిందిగా అని జెప్పేసి వీళ్ళు కేస్ ఫైల్ జేయడం జరిగింది అమ్మాయి తరఫు బంధువులు. మొత్తానికైతే వాళ్ళ మీద కేస్ ఫైల్ అయింది. పోలీసులు ఎంక్వైరీ జేశారు. మరి సో అండ్ సో ఏంటి అని అడిగితే వీళ్ళేంటంటే వట్టి రసగుల్లా దగ్గరే గొడవైంది గానీ, మాకు కట్నం గురించి ఎలాంటి డిమాండ్ లేదు. మేమసలు డిమాండ్ చేయలేదు. ఈ కేసుని ఫైల్ చేయడానికి వాళ్ళలా అబద్ధం జెప్తున్నారు. బట్ ఓన్లీ మేము రసగుల్లా గురించి డిమాండ్ జేశామని చెప్పడం పోలీసులకు గూడా నవ్వును తెప్పించింది ఒక రకంగాను. వాళ్ళు గూడా చాలా సిల్లీ రీజన్‌గా తీసుకోవడం జరిగింది. సో, అంటే వాళ్ళకి గూడా ఒక గెస్సింగ్ వచ్చింది. అంటే కేవలం రసగుల్లా కోసమే వీళ్ళింత గొడవ పెడితే, తర్వాత అమ్మాయిని ఎలా ఇబ్బంది పెడతారో అన్నది వాళ్ళకి ఒక అవగాహనొచ్చి కేసుని ఫైల్ చేసుకున్నారు. మొత్తానికి పెళ్లయితే రద్దయిపోయింది. అది విషయం. మొత్తానికి అప్పటి వరకు జరిగిన ఖర్చు, పెట్టినదంతా గూడా ఆర్థికంగా వీళ్ళు పెట్టుకున్నవన్నీ గూడాను బంగారం కొనేసుంటారు. పెళ్ళికొడుకు ఎంతో కొంత ముందు అడ్వాన్స్‌లు ఇచ్చుంటారు. పెళ్ళికి సంబంధించినవన్నీ ఇచ్చుంటారు. ఇవన్నీ గూడా సర్వనాశనం అయిపోయినియి. మళ్ళా దీనికి సంబంధించి మళ్ళా ఇంకొక గొడవ. సో, ఇప్పుడేంటంటే వీళ్ళు పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితయితే ఏర్పడింది. ఇది రసగుల్లా తెచ్చిన తంట. మరి ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కాస్త మనం పెళ్లి చేసేటప్పుడే ఇలాంటివేమైనా ఉంటే మాత్రం ముందర అన్నీ క్లియర్‌గా జేసుకొని అమ్మాయిలకి పెళ్ళిళ్ళు జేయడమో, అబ్బాయిలకి పెళ్ళిళ్ళు జేయడం చేస్తే బావుంటుంది. కొంతమంది ఆతృత పడిపోతూ ఉంటారు. అబ్బాయి బావున్నాడు, సాలరీ బాగా వస్తుందనో ఇట్లాగే ఏవో ఒక ఆతృతలు ఉంటూ ఉంటాయి. ఈ ఆతృతల్లో ఇలాంటి పప్పులో కాలేస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ పెళ్ళిల్లోని ఏదైనా ఇలాంటి చిన్న ఇష్యూస్ వస్తే పెళ్ళికొడుకు గాని, పెళ్ళికూతురు బంధువులు గాని ఆ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళ పెళ్లి గాని, వాళ్ళ బంధం గాని నిలబడుతుంది. పెళ్లి మీద నమ్మకం పెరుగుతుంది ఫస్ట్. సో, ఇటువంటి వాటి వలన పూర్తిగా ఆ నమ్మకం గూడా పోతూ ఉంది అని జెప్పేసి నెటిజన్స్ కామెంట్ జేస్తూ ఉన్నారు.